తెలంగాణ సాధనకు పాలమూరు ఓట్లే ఇందరమని మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఇది పాలమూరు ప్రజలకు దక్కిన గౌరవమని మంత్రి సింగిరెడ్డి నిరజన్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ పర్యటనలో జిల్లాకు ప్రత్యేక నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సాధించిన వెంటనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించారని చెప్పారు. అనేక కేసులతో ఆ పథకం నిర్మాణానికి ప్రతిబంధకాలు సృష్టించారని, అవరోధాలను అధిగమించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. విపక్ష నేతలు కొందరు తమపై కారు కూతలు కూస్తున్నారని, కొందరు కిరాయి సైన్యాలతో ప్రజలు తమ వైపే ఉన్నారని భ్రమపడుతున్నారని, ప్రజాక్షేత్రంలో వారి పరిస్థితి గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. నేల దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రపంచంలోని అన్ని దేశాలలో డిసెంబర్ 5వ తారీఖును నేల దినోత్సవంగా మానవాళి జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా మన రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలలో కూడా 2603 రైతు వేదికలలో కూడా ఈరోజు నేల దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు రైతాంగం అంతా కూడా. అందులో భాగంగా మన వనపర్తి జిల్లాలో ఇవాళ జిల్లా కేంద్రంలో ఇక్కడ ఉండేటువంటి రైతు కేంద్రంలో మానవాళికే కాదు చరాచర జీవులన్నింటికీ సమస్త జీవులకు ఆహారాన్ని అన్నాన్ని అందించేటువంటి ఈ పుడమి తల్లికి ధరిత్రికి నేలకు దండం, తెలంగాణ మట్టికి దండం, తెలంగాణ మట్టి మనుషులైనటువంటి మా రైతన్నలకు అందరికీ మరొకసారి వచ్చేటువంటి సమయంలో మళ్ళీ తెలంగాణ మనది మనకు వచ్చింది అంటే పోయిన కాడనే దేవులాడుకోవాలనేటువంటి సామెత రుజువైంది. తెలంగాణలో పాలమూరు మట్టికి ఉండేటువంటి ప్రత్యేకత అది. ఈ పాలమూరు మట్టి పరిమళమే తెలంగాణ ఉద్యమం యొక్క ఆకాంక్షల్ని చివరి నిమిషం వరకు చాలా బలంగా నిలబెట్టింది, ఊపిరిపోసింది. దానికి ప్రతిగా ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రం సాధించిన వెనువెంటనే రాష్ట్ర సొంత నిధులతో ఒక భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి తొలి నిర్ణయం చేసినటువంటి సాగునీటి ప్రధాన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డికి శ్రీకారం చుట్టడం జరిగింది. 2015 జూన్లోనే దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రపంచంలోని అన్ని దేశాలలో డిసెంబర్ 5వ తారీఖును నేల దినోత్సవంగా మానవాళి జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా మన రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలలో కూడా 2603 రైతు వేదికలలో కూడా ఈరోజు నేల దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు రైతాంగం అంతా కూడా. అందులో భాగంగా మన వనపర్తి జిల్లాలో జిల్లా కేంద్రంలో ఇక్కడ ఉండేటువంటి రైతు కేంద్రంలో మానవాళికే కాదు చరాచర జీవులన్నింటికీ సమస్త జీవులకు ఆహారాన్ని అన్నాన్ని అందించేటువంటి ఈ పుడమి తల్లికి ధరిత్రికి నేలకు దండం, తెలంగాణ మట్టికి దండం, తెలంగాణ మట్టి మనుషులైనటువంటి మా రైతన్నలకు అందరికీ మరొకసారి వచ్చేటువంటి సమయంలో మళ్ళీ తెలంగాణ మనది మనకు వచ్చింది అంటే పోయిన కాడనే దేవులాడుకోవాలనేటువంటి సామెత రుజువైంది. తెలంగాణలో పాలమూరు మట్టికి ఉండేటువంటి ప్రత్యేకత అది. ఈ పాలమూరు మట్టి పరిమళమే తెలంగాణ ఉద్యమం యొక్క ఆకాంక్షల్ని చివరి నిమిషం వరకు చాలా బలంగా నిలబెట్టింది, ఊపిరిపోసింది. దానికి ప్రతిగా ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రం సాధించిన వెనువెంటనే రాష్ట్ర సొంత నిధులతో ఒక భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి తొలి నిర్ణయం చేసినటువంటి సాగునీటి ప్రధాన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డికి శ్రీకారం చుట్టడం జరిగింది. 2015 జూన్లోనే దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రపంచంలోని అన్ని దేశాలలో డిసెంబర్ 5వ తారీఖును నేల దినోత్సవంగా